నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ సండే. మన కూర్చునోడతారు మిస్టర్ విష్ణు. బదులు చెప్తారా ఆనంద్ శ్రీనివాస్. నమస్కారం. అందరికీ నమస్కారం. నమస్కారం. జపాన్ నేనేమో బ్యాంక్ ఆఫ్ జపాన్ 1% ఇంట్రెస్ట్ రేట్‌ని 1% పెంచలేదు. 25 చేసి 0.25 చేసి ఓవరాల్ చూసామంటే 1%లో ఉంది. 1995 తర్వాత 31 సంవత్సరాల తర్వాత దేవుడు కనిపించినంత లెవెల్‌లోని ఇంట్రెస్ట్ రేట్ పెంచారు. 36. ఓకే. అంటే నువ్వు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు లాస్ట్‌కి జపాన్‌లో ఉన్నప్పుడేమో 1% ఇంట్రెస్ట్ ఉంటుంది. వర్షంకి 1%. మాసం కాదు. సార్ వర్షంకి 12% కడుతున్నాం మేమందరం. సార్ మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది సార్. ఓకే. 1% అవుతుంది. 31 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని సంవత్సరాలు 0. 0-1 అవుతుంది 31 ఇయర్స్ తర్వాత. ఇలాంటి ఆప్షన్ దొరికినప్పుడు 1% అప్పు తీసుకొని 12, 13, 12%, 10% బాండేస్తాయి. జపాన్ దానివల్లనే ప్రపంచం అంతా చేస్తున్నారు. అప్పు తీసుకొని అదే చేస్తున్నారు. 10% బాండ్‌లు ఎయ్యొచ్చు కదా సార్. దానివల్ల జపాన్ చేస్తున్నారు కదా! ప్రపంచం అంతా చేస్తున్నది కదా! అదొక లిక్విడిటీ ట్రావెల్. అది చాలా ఘోరమైన ఎకానమీ. డిఫ్లేషనరీ పైరన్‌లో ఉంటుందన్నమాట. ప్రజలేమో ఇవాళ కొనొద్దు వస్తువులు ఇంకా ఫ్యూచర్‌లో కొంటే చీప్ ఉంటుందని అంటున్నారు. ఈ కోవిడ్ తర్వాత ఏదో కష్టపడి కొంచెం మీదకొచ్చి దాన్ని కాపాడించింది. 1989లో వాళ్ళకి మార్కెట్ అదే పాతాళంకెళ్ళింది. 2022లో దానికి కొంచెం 22, 23, 24లోనే నా లెవెల్‌కొచ్చింది మళ్ళీ. సార్ నాకిప్పుడు సింపుల్‌గా అర్థమయ్యేటట్టు చెప్పండి సార్. సార్ ఇక్కడ మేము కార్ లోన్ తీసుకున్నాం 10% సార్. ఓకే. అక్కడ కారే నీకు కావాలంటున్నా. అక్కడ కారే కొనమంట తర్వాత ఎందుకు కారు? అక్కడ ఫుల్‌గా దీంట్లో ఉంది కదా! ఓకే. టోక్యోలోనే 18 లైన్స్ ఉన్నాయి ఎలక్ట్రిక్. దీంట్లో 3 లైన్‌లు. ఎక్కడి నుంచైనా కూడా జపాన్‌లోని 300 కిలోమీటర్ ఎళ్ళొచ్చు. 1 అవర్‌కి. ఓకే. మీకు బెంగుళూరు ఏమో 1 అవర్‌లో ఎళ్ళాలంటే మీకెందుకు కారు? అదంతా సైడ్‌లోనేమో ప్రపంచంకి వాళ్ళే కార్ ప్రొడ్యూస్ చేసి ఎక్స్‌పోర్ట్ చేస్తారు. రేపు కొన్నామంటే చీప్ అయిందంటే, ఇవాళ మీరు కారు కొన్నారు. రేపు 10% చీప్ ఉన్నదంటే ఇంకా పెద్ద వాడుతున్న ఒక డబ్బులే సెలవు చేయకుండా ఓకే. డబ్బులు తీసుకెళ్ళి దీంట్లోనే ఉంచుంటివి. అంతా క్యాషే. జపాన్‌లో క్రెడిట్ కార్డే యూజ్ చేయరు. ఓకే. దాని తర్వాతే చార్జ్ చేస్తారు కదా వడ్డీ. జపాన్ క్రెడిట్ కార్డ్ లేని ప్లేస్ అవుతుందని జపాన్. అన్నీ క్యాష్. ఓకే. మరి అక్కడికెళ్ళొచ్చాను. అంతా ఫుల్ క్యాష్. ఇంట్రెస్ట్ ప్రపంచంలో ఇలాగ ఒకటున్నది అని ఓకే. ఎక్కడా స్పెండ్ చేయరు. రేట్ పెరగలేదు. అది చూస్తున్నప్పుడు ఒకే ఆశ్చర్యం సార్. వీడు కూడా డబ్బులు క్యాష్‌లోనే తీసుకుంటాడు. ఓకే. వీడు ఉంచేసి నువ్వు చనిపోయావంటే ఓకే. సన్ పేరు మీద ట్రాన్స్‌ఫర్ అయింది 30% టాక్స్ కట్టాలి. నువ్వు డబ్బులిస్తారు క్యాష్. ఓకే సార్. ఫైన్. నెక్స్ట్ వద్దాం టాటా మోటార్స్. మా తలకా టార్గెట్ 20% మార్కెట్ షేర్ అంటున్నారు. బై ఫైనాన్షియల్ ఇయర్ 30. 4 వర్షంలో 30 కత్తు 31. 20% ఆఫ్ మార్కెట్ షేర్ అన్నది ఇప్పుడు చేయడానికి డబులే చేయాలి కదా! ఆడొక్కడే క్రెడిబుల్ అని ఎలక్ట్రిక్ కార్ అమ్ముతారు. ఓకే. ప్రజలు కొన్న రేంజ్‌లోని 10,00,000లోని. వారే ఎక్స్‌పాండ్ అవుతాడు. ఎనీహౌ జియో ఉన్నారు అలాగైనా. 100 కన్ఫర్మ్ 125 లక్ష్యం. అక్కడ పెట్రోల్ తగ్గినా కూడా ఇక్కడ పెట్రోల్ రేట్ తగ్గదు. దానివల్ల ఏమో సేల్స్ ఇంక్రీజ్ అవుతుంది కదా! అప్పుడేమో మా టైంలో నాకు కార్ చేయవలసిన కాలం కూడా ఉంటదప్పుడు. కార్ చేయగలవా అని ఒక కాలం కూడా ఉంటదప్పుడు. ఇంటికా తర్వాత కారే చేయడం అవ్వదు నానో అని అతనే చెప్పారు. ఒక సంవత్సరంకి 1,00,000 కార్లు అమ్మినోళ్ళు ఇప్పుడు నెలకేమో 65,000-70,000 కార్స్ అమ్ముతున్నారు. 1,50,000 కార్ అమ్మడం అవుతుంది అని అనుకుంటున్నారు. ఓకే సార్. నెక్స్ట్ అవుతున్నది రిలయన్స్ ఏజీఎం జరిగింది. ఏం జరిగింది? జియో. జియో ఐపీఓ వస్తారని చెప్తున్నారు. డిఆర్ఎస్ బోర్డ్ ఓకే చెప్పేసారు. ఓకే. ప్రాస్పెక్టివ్ చూసేసి ఓకే. పెద్దాయన డాలర్ ఇవ్వడానికి రెడీగున్నారు. అమ్ముతుందంతా ఫేస్‌బుక్, మెటా, గూగుల్ అంతా ఎగ్జిట్ అవుతది. వాళ్ళందరూ ఎగ్జిట్ అవుతారు. కొంత మ్యూచువల్ ఫండ్ తీసుకుంటారు. ఓకే. సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ వెల్త్ అని చెప్పొచ్చు. కరెక్టని అడిగిన ముందు మీరు బదులు చెప్పేసారు. ఓకే. వదులు. ఓకే. సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ వెల్త్. గూగుల్, ఫేస్‌బుక్ ఎగ్జిట్ అవుతుంది. డొమెస్టిక్ ఇన్వెస్టర్ ఎంట్రీ. వాళ్ళకి పైనకెళ్ళడానికి డాలర్ రెడీ. ఓకే. ఇంకోటి చెప్పాలంటే మీరు గుజరాత్‌కెళ్ళి జియోలో అనౌన్స్‌మెంట్ చూడు. ఎవరికి? ఓకే. వాళ్ళకి హోమ్ మార్కెట్‌లో లేరు. దాని తర్వాతేమో మిగతా మార్కెట్స్.
ఓకే. వాట్సాప్ కాల్‌లో వస్తుంటే జియో నెట్వర్కే తిరగట్లేదని. అది వదిలి ఇంకో విషయం. ఓకే. ఈళ్ళు అందరూ డబ్బులాడి తీసుకున్నారు జియో హాట్‌స్టార్. తీసుకొనొచ్చిన తర్వాత ఏంటొచ్చేసి ఇదంతా వార్నింగ్సే. ఐసీసీ క్రికెట్‌కేమో నేను స్పాన్సర్ చేయనని చెప్పేసారు. ట్రెడిషనల్లీ అది హాట్ స్పోర్ట్స్. నెక్స్ట్ ఏం చూస్తున్నారంటే తమిళనాడు టీమ్ ప్రీమియర్ లీగ్ ఇక మ్యాచ్ చేయను అని చెప్పారు. 40 డేస్‌కి బదులు 20 డేస్‌తో మ్యాచ్. రైటా? ఫీఫా వరల్డ్ కప్ ఫుట్‌బాల్ చూపట్టనని చెప్పేసారు. నెక్స్ట్ ఏంటది? ఓకే. మీరు నాట్ ఏబుల్ టు డూ ప్రాఫిటబుల్ అవ్వలేదు. అన్నిటికి సోనీ ఎంటర్ చేస్తూనే ఉన్నారు. సోనీ పోర్ట్స్. మీ తరపు ప్రాబ్లమ్ ఎక్కడుంది ఎక్స్‌పోజ్ అయిపోయింది. మీ ఊర్లో మీ తరపు లైన్ కరెక్ట్ లేదు. ఇది ఉంచుకొని ఏం చేస్తాం? సింపుల్ అయిన విషయం సార్. ఓకే. నిన్న ఏజ్ 50 ఇయర్స్. సేజియం ఏదో పెద్దగా చెప్తారని అనుకున్నాను. నెక్స్ట్ ఇయర్‌కి ఏం తెలియని అడుగుని తెలుస్తుంది సార్. ఓకే. లేదే మీకు స్టడీ చేస్తున్నా కదా! నేనే ఒక స్టార్లింక్ లాంటిది. నేనేమో అన్ని దగ్గర లాంచ్ చేసి శాటిలైట్ లాంచ్ చేసి అదంతా పోటీ చేయడం అవుతుంది సార్. అతను పోటీ చేస్తారు. మీకేంటది? ఒక పెద్దాయన ఉన్నాడని మీకు బాధపడవలసిన అవసరం లేదు. నేను ఉన్నాను. మీరెందుకు బాధపడుతున్నారు? సార్ పెద్దాయన ఉన్నారని చేసి నేను ఆ స్టాక్‌ని చూడొచ్చు కదా సార్. చూస్తాను చూడు. ఓకే. ఇయర్లీ లోలో ఉంది. అందుకే చెప్తున్నాను ఇయర్లీ లోలో ఉంది. దాని గురించి ఓకే. ఐటీ కంపెనీస్ అప్పుడు పడింది చూసామంటే ఓకే. ఇన్ఫోసిస్ చూసాను 7% పడింది ఒక్కసారిలోనే. ఒక్కరోజు. టీసీఎస్ కూడా 5% పడింది. ఓకే. ఇదంతా గోల్డ్ కంపెనీ. టీసీఎస్ విప్రో అంతా గోల్డ్ కంపెనీ. ఇది 1, 1, 2, 1, 2 కన్సిడర్ చేస్తూనే ఉండు. ఇప్పుడంటే ఒక రోజులో దీనికన్నా ఎక్కువ ఇస్తారు. మనకి ఏం చెప్పేసారు ప్రజలను జాబులు తగ్గించి ఏ ఏజెంట్ పెస్తామని. ఏజెంట్ ఇంకో ఫీ చేస్తారు. ఏ ఏజెంట్ అప్పుడు ఇలాగే ఒక 4, 5 గోల్డెన్ కంపెనీ చెప్పండి సార్. టీసీఎస్, ఇన్ఫోసిస్. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సిఎల్. లేదంటే టెక్ మహీంద్రా. ఓకే. టెక్ మహీంద్రా కూడా మీరు గోల్డెన్ కంపెనీలో కలుపుతున్నారు. సార్ మీరు ఆశగా చెప్తున్నారు కదా! దాంట్లో కలుపుతున్నారు. అబ్రాడ్‌లో సార్. అబ్రాడ్‌లో ఇదంతా ముట్టకూడదు. అబ్రాడ్‌లో ఏమో మైక్రోసాఫ్ట్ చాలా చీప్‌గా ఉంది. ఇప్పుడు నేను చెక్ చేయలేదు. మైక్రోసాఫ్ట్, గూగుల్ రేట్ తక్కువలో దొరకదు. వాళ్ళ ధైర్యం చేసుకొని గూగుల్ సేఫ్‌గా మీరు వారెన్ బఫెట్‌కి స్టాక్ కొనేసారంటే గూగుల్‌లో కూడా ఒక పొజిషన్ ఉంటుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ కింద పడిందంటే అమెజాన్. ఈనాడు మరీ స్టాక్స్ కొనుక్కోవాలి. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో 99 రూపీస్ ఉంది. చెప్పిన కాన్సెప్ట్స్ మేము గ్రేట్గా ఎక్స్పాండ్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించి అయినా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.